హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇగో నేను పెట్టిన వంకాయ చెట్లు చూడండి. మా చెట్లకైతే ఈరోజు వంకాయలు అయితే ఈ పావు కేజీ అన్న అయితే వెళ్ళినాయి. నేను దాంతోపాటు వంకాయ టమాటా కర్రీ వండుదామనేసి ఇవాళ అయితే వంకాయలు తెంపిన. ఎండాకాలంలో కూడా చెట్లు చనిపోలేదు, నీళ్ళు పెడితే మంచిగా బతికినాయి. ఫస్ట్ ఇది తెంపడం మంచిగా అనిపిస్తుంది కదా, కాయలను చూస్తే. మన ఇంట్లో చెట్లను పెంచుకోవడం అలవాటు చేసుకోవాలి. వంకాయలు అయితే ఉప్పు నీళ్ళల్లో కోసి అయితే వేస్తున్నా. మీకు ఒక విషయం చెప్పాలండి, తల్లులకు భద్రత లేదండి. ఇదివరకు తల్లులను కొడుకుల ఆస్తి విషయంలో చంపడం అనేది చూసినా కానీ కన్న కూతురు చంపడం అనేది ఇదైతే నేను రెండోసారి. ఒక అమ్మాయి అయితే నా ఆస్తి కోసం తల్లిని చంపింది, ఇప్పుడేమో ప్రేమికుని కోసం తల్లిని చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే కనాలి తల్లులను, తల్లి కనాలి పిల్లల్ని పెంచాలి, తల్లి చేతులు కొడుకు పిల్లల చేతుల్ని చావాలనడం చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడు మా దగ్గర కేసముద్రం గుర్తి మండలంలో జరిగింది ఒక విషయం. ఆమె కళాకారిణి, మొబ్బాదికి కూడా వచ్చింది, నేనైతే చూసినట్టు గుర్తుంది. ఆమెను చాలా చక్కగా పాటలు పాడుతుంది. సరే, ఆమె ఏ పనులు చేసుకొని ఏదైనా కష్టపడి బతికి పిల్లల్ని అయితే ఒక మంచి పొజిషన్లో చూడాలనుకుంది. భర్త లేడు అని చెప్తున్నారు. మరి ఆమె ఎంతవరకు ఆమెది ఏంది అనేది మనకు తర్వాత విషయం. సరే, తను ఏ పని చేసినా కూడా పిల్లల్ని అయితే పాటలు పాడుకుంటుంది, ఎట్నో ఒకట్లా సాదుకుంటుంది కదా. మరి మా అమ్మ ఎంత కష్టపడుతుందని ఆలోచించకుండా ఎవరిని పడితే వాళ్ళని సరే ప్రేమిస్తే ప్రేమించింది పోయి చేసేసుకుంటే అయిపోయేదానికి, దానికి ఎందుకు చంపడం, ఎందుకు తల్లిని అంత మూర్ఖంగా? నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తుంది. అంటే పిల్లలకి కన్న తల్లిదండ్రులకైతే రక్షణ లేదు. ఒక్కొక్కరేమో కన్న పిల్లల్ని ఎడబోతమే వదిలిపెడితే ఎట్లుంటుంది అనేది కొంతమంది ఉంటేనేమో, కొంతమంది అయ్యో మా పిల్లలు మా జీవితాలు ఖరాబ్ అయినాయి, మా పిల్లలు అవి బాగుండాలని కోరుకునే తల్లులకైతే అబ్బా అసలు ఆమెను చూస్తే బాధ అనిపించింది. ఈ విధమైన పరిస్థితులు మళ్ళీ ఎంతమంది చచ్చిపోతారు, ఎంతమంది ఈ విధంగా అవుతారు. మొత్తానికి మాత్రం ఈ చాలా బాధాకరమైన విషయం. పిల్లల్ని కానీ పిల్లల చేతులు చావడం అనేది ఎంత బాధ అంటే అది చెప్పుకోలేని బాధ. ఇంకా ఈ విధంగా అయితే నాకు బాధ అనిపించింది, మీకైతే షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో వంకాయ చెట్లతోటి కర్రీ అయితే బాగుంటుంది. ఇదివరకు వండినా కాబట్టి చెప్తున్నా, గుజ్జుగా వస్తుంది కర్రీ. ఇంకా టమాటాలు వేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కూరగాయలు బాధపడుకుంటూనే నేను కోస్తున్నా. నా మనసు అంతా ఇట్లా పిల్లలు ఇంత రోజుకి ఇక ఈ బాధపడుకుంటూనే కూరగాయలు అయితే నేను ఈరోజు కోసుకుంటూ బాధపడుతున్నా. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇదివరకంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా, కాబట్టి అవి జరగకుండేది. ఇప్పుడు ఎవరిది వాళ్ళే అన్నట్లుంటారు కాబట్టి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితి రావడానికి ఇదే కారణం. తల్లి ఎవరి భయాలు లేకుండా పోతున్నాయి పిల్లలకి. నా కూరగాయలు అయితే కోసుడైపోయింది. ఈ విధంగా వంకాయ టమాటా కర్రీని అయితే పోపుకేస్తున్నాను. ఆమెను చూస్తే చాలా మంచిగా అనిపించింది కదా, నమ్మాయి పిల్లలు ఇలా చేయడం ఏంది తల్లిని అనేది బాధ అనిపించింది. సరే అండి, ఎవరి జీవితం ఎక్కడికి ముడిపడిందో దేవుడు ఏ విధంగా చేయనున్నాడో చేస్తూ ఉన్నాడు. మీరే జాగ్రత్తగా ఉండండి పిల్లలతోటి. ఓకేనండి, మరి టమాటా వంకాయ కర్రీ రెడీ అయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, పూర్తిగా చూడండి. మరి ఒక్కసారి అందరికీ నా వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే బాయ్.